నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామిరెడ్డి గారు. నమస్తే అండి వెంకటరామిరెడ్డి గారు. నమస్తే వెంకటరామిరెడ్డి గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. సాధారణంగా బర్త్డే సమయాలలో కొన్ని అకేషన్స్లో కానుకలు ఇస్తూ ఉంటారు ఉద్యోగులకు. బట్ అన్ఫార్చునేట్లీ నిన్న మీకు జరిగిన అన్యాయానికి సంబంధించి మిమ్మల్ని డిస్మిస్ చేశారు. సో చాలా అన్యాయం జరిగిందంటూ కొంతమంది ఉద్యోగులు వాపోతున్న తరుణంలో గల కారణాలు ఏంటో చెప్తారా సార్? గవర్నమెంట్ ఏం చెప్పింది? ఖచ్చితంగా మేడం, ముఖ్యమంత్రి గారు మాకు కూడా ఒక కానుక ఇచ్చినట్టే ఇది. ఎందుకంటే ఈ కానుక ఇంతకు ముందు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి గారు ఇవ్వలే. ఎంప్లాయీస్ అందరూ ఈ రోజు ఈ ప్రభుత్వం ఎన్నికల టైంలో ఏదైతే హామీ ఇచ్చిందో ఆ ఒక్క హామీని కూడా, ఎన్నికల టైంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీని ఒక్క హామీని కూడా 2 సంవత్సరాల కాలంలో అమలు చేయలే. ఆ అసంతృప్తి ఆవేదన ఉద్యోగులందరిలో ఉంది. ఉద్యోగులందరూ ప్రభుత్వం మీద తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. అది గుర్తించి ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా, మీరు ఆదివారం చూసుకోండి, ప్రతి ఉద్యోగ సంఘ నాయకుడు, ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు విద్యాసాగర్ గారు, రెవెన్యూ అధ్యక్షుడు బొప్పరాజు గారు, జిఈ అధ్యక్షుడు సూర్యనారాయణ గారు, మేము అన్ని సంఘాలు యాదృచ్ఛికంగా, అంటే మేము మాట్లాడుకోని కాదు, యాదృచ్ఛికంగా అంటే ఎంప్లాయీస్ అంత ఆవేదన ఉంది కాబట్టి ఆ రోజు అన్ని సంఘాల నాయకులు కూడా ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం ఉద్యోగులకు ఇలా ఏం చేయకుండా, ఉద్యోగులను ఇబ్బంది పెడితే, ఉద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం కానీ, ఉద్యోగులకు ఇచ్చేటి ఉద్యోగులకు రెగ్యులర్ గా రావాల్సిన డిఏలు ఇలాంటివి కూడా ఇవ్వకుండా ఇలాగే ఉంటే ప్రభుత్వం మీద తిరగబాటు చేయక తప్పదు, ధర్నా చేస్తాము, రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తామని చెప్పి అందరు పిలుపునివ్వడం జరిగింది. అలాగే టీచర్ సంఘాలు అయితే ఇప్పటికే 2-3 సంఘాలు ధర్నా చేసినాయి. రేపు 25వ తారీఖు ఒక సంఘం ధర్నా చేయబోతుంది. రేపు మే 6వ తారీఖు ఇంకొక సంఘం ధర్నా చేస్తామని చెప్పి పిలిపించింది. అంగన్వాడీలు ధర్నా చేస్తున్నారు, ఆశా వర్కర్లు రోడ్డు మీదకి వచ్చిండ్రు, ఈ రోజు నుంచి మున్సిపల్ కార్మికులు రోడ్డు మీదకి వచ్చిండ్రు. ఇలాగా ప్రభుత్వంలో అన్ని వర్గాలు, అంటే ఏ ఒక్క ఉద్యోగ సంఘం కూడా, ఉద్యోగ వర్గం కూడా సంతృప్తిగా లేదు. ఏ ఒక్క ఉద్యోగ వర్గానికి వీళ్ళు ఇచ్చిన హామీ అమలు చేయలేదు. కాబట్టి అందరూ అసంతృప్తిగా ఉన్నారు. అందరూ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని గ్రహించిన ప్రభుత్వం ఉద్యోగులు భయపెట్టాలి, ఉద్యోగుల అసంతృప్తి తగ్గించాలంటే ఉద్యోగులకు ఏదన్నా మేలు చేసి, అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన వాటిలో మీటింగ్ పెట్టి ఇన్ని చేయలేము, ఇది చేసాము, ఇప్పుడు ఒక డిఏ ఇస్తాము, లేదంటే ఐఆర్ ఇస్తాము, ఇది సర్దుకోండి ఏదన్నా చెప్పి సర్ది చెప్పాలి. కానీ ప్రభుత్వం అయ్యాన్ని ఆలోచించకుండా ఉద్యోగులకు ఏమి ఇవ్వకూడదు, కానీ ఉద్యోగులు మాట్లాడకూడదు, ఉద్యోగులు నోరెత్తకూడదు. అలా చేయాలంటే ఉద్యోగులు భయపెట్టాలి, ఉద్యోగులను అనగదొక్కాలి అనే ఒక ఉద్దేశంతో, ఒక దురుద్దేశంతో ఇచ్చిన ఆర్డర్ తప్ప ఇందులో ఎలాంటి వాళ్ళు మోపిన ఆరోపణలో ఎలాంటి రుజువులు లేవు, ఎలాంటి ఆధారాలు లేవు, నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఇది నిలబడే కేసు కాదు. సార్, ఇప్పుడు అంటే అన్ని వర్గాల ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నాయకులు తమ డిమాండ్లను వినిపిస్తున్నారు అనే భయంతోనే ప్రభుత్వం ముందుగా ఇటువంటి కుట్రకు తెరలేపింది అని భావిస్తున్నారా? అవును, ఖచ్చితంగా. ఎందుకంటే నా మీద కేసు 2 సంవత్సరాల నుంచి ఉంది. కడప కలెక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చి 8 నెలలు అయింది. ఇన్ని రోజుల కాలంలో ఇప్పుడే ఈ రోజు నిన్ననే ఎందుకు ఇచ్చిండ్రు? ఆదివారం రోజు మేము అన్ని పెద్ద సంఘాల నాయకులు, టీచర్లు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చిండ్రు. అందరు పెద్ద సంఘాల నాయకులు ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి స్టేట్మెంట్ ఇచ్చిన మరుసటి రోజే ఆర్డర్ వచ్చిందంటే అర్థం కావడం లేదా? ఇది కేవలం ఉద్యోగులు భయపెట్టడానికి తీసుకునే చర్య. ఉద్యోగులు భయపెట్టాలనే ఉద్దేశంతో ఉద్యోగుల వాయిస్ బయటికి రాకూడదు, ఉద్యోగులు ఎవరు మాట్లాడకూడదు, ఉద్యోగులు ధర్నా చేయాలంటే భయపడాలని భయపెట్టడం కోసం తీసుకున్న చర్య తప్ప వేరే ఏం కాదు. ఎందుకంటే చెప్పండి సార్, ప్లీజ్ కంటిన్యూ. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆరోపణలే తీసుకొని నా మీద చేసిన ఆరోపణ ఏంటి? నేను కడప జిల్లాలో ఎన్నికల టైంలో 4 డిపోలు తిరిగి ఎన్నికలు ప్రచారం చేశాను అనేది ఆరోపణ. కానీ నేను తిరిగిన 4 డిపో మేనేజర్లు చాలా స్పష్టంగా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిండ్రు, ఇక్కడ ఎలాంటి ఎన్నికల ప్రచారం జరగలేదని చెప్పి చాలా స్పష్టంగా మీకు కూడా చూపిస్తున్నా చూడండి. ఈ రిపోర్టు నేను మీకు వాట్సాప్ కూడా చేస్తా. ఎక్కడ ఏ ఒక్క డిపో మేనేజర్ కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారం జరిగిందని చెప్పి రిపోర్ట్ ఇవ్వలే. 4 డిపో మేనేజర్లు ఇక్కడ ఎన్నికల ప్రచారం జరగలేదనే రిపోర్ట్ ఇచ్చిండ్రు. అయినా కూడా ప్రభుత్వం అడ్డగోలకు ఎలాంటి ఆధారాలు లేకుండా చేసింది. వెంకటరామిరెడ్డి గారు, మీ మీద ఎటువంటి ఆరోపణలు మోపుతూ ప్రభుత్వం మిమ్మల్ని డిస్మిస్ చేసింది? ఏ కారణాలు చూపించింది? అదే వేరే ఏం లేవండి. నేను ఎన్నికల టైంలో కడప జిల్లాలో బద్వేల్, మైదుగూరు, పొద్దుటూరు, కడప 4 డిపోలలో తిరిగి ఎంప్లాయీస్ లో ఎన్నికల ప్రచారం చేశాను, ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశాను అనేది ఆరోపణ. అదొకటే ఆరోపణ, మిగతా ఏం ఆరోపణ లేవు. అదొకటే ఆరోపణ. ఆరోపణకు అక్కడ ఉండే డిపో మేనేజర్లు చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చిండు, ఇక్కడ ఎలాంటి ఎన్నికల ప్రచారం జరగలేదని స్పష్టంగా ఇచ్చిండు. అయినా ప్రభుత్వం అడ్డగోలుగా చేసింది. ప్రభుత్వం సిసిఎస్ రూల్స్ ప్రకారం కూడా
ఒక ఉద్యోగిని డిస్మిస్ చేయాలంటే దానికి కొన్ని సందర్భాల్లో ఏ సందర్భంలో చేయాలో చాలా స్పష్టంగా ఉంది. ఉద్యోగిని డిస్మిస్ చేయాలంటే ఉద్యోగి లంచం తీసుకుంటేనో, కరప్షన్ కేసు ఉంటేనో, కరప్షన్ చేస్తేనో, బైక్ 2 పెళ్లిళ్ళు చేసుకుంటేనో, లేదంటే డాక్యుమెంట్ ఫోర్జరీ చేస్తేనో, లేదా మహిళలను హరాస్ చేస్తేనో, అనైతిక ప్రవర్తన, ఇలాంటి 6 సందర్భాల్లో మాత్రమే ఉద్యోగులను డిస్మిస్ చేయాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. నేను ప్రచారం చేయలేదు 100%, దానికి ఏం రుజువులు లేవు, నేను తప్పు చేయలేదు. వాళ్ళు చేసిందని అనుకున్నా కూడా ఆ తప్పుకు ఈ డిస్మిస్ చేసే శిక్ష కాదు, అది డిస్మిస్ చేసే రైట్ లేదు ప్రభుత్వానికి. ఆ రకంగా కూడా అది అడ్డగోలు నిర్ణయమే. అంటే ఏ రకంగా చూసుకున్నా ప్రభుత్వం చేసింది చాలా తప్పుడు చర్య. ఇది కోర్టులో నిలబడదు 100%. వాళ్ళకు కూడా తెలుసు కోర్టులో నిలబడదని. అయినా కూడా ఉద్యోగులు భయపెట్టాలి, ప్రస్తుతానికి ఉద్యోగులు ఎవరు రోడ్డు మీద రాకుండా చూడాలి అనే ఉద్దేశంతో చేసిన చర్య. మీరు ప్రభుత్వం దగ్గర మీ ఉద్యోగానికి సంబంధించి, మీ ఉద్యోగ సంఘానికి సంబంధించి ఏ డిమాండ్స్ను ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు ఆ ఉద్యోగ సంఘాలన్నీ ఒక్కవేళ రివర్స్ అవుతున్నాయేమోనే భయంతో ఈ కుట్రకు తెరలేపారు అనుకుంటున్నారు? ప్రతి డిమాండ్ మేడం, ఒక్క డిమాండ్ అని వదిలిపెట్టండి. ఇప్పుడు వీళ్ళు ఎన్నికల టైంలో ప్రభుత్వం ఎంప్లాయీస్ కు చాలా హామీలు ఇచ్చింది, 9 హామీలు ఇచ్చింది. 9 హామీల్లో ఒక హామీ అమలు చేసినాం చెప్పమనండి. ఇప్పుడు కొందరు పంచ జర్నలిస్టులు నా మీద ఎదురుతాడు, అంటే నా మీద నేను ఒక పార్టీ అనుకున్నాను, ఒక పార్టీ తొత్తున్నానని నా మీద ముద్రేసి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో ప్రభుత్వం ఉద్యోగులకు చేసిన ఒక్క మంచి పని, ఒక్క మేలు, ఉద్యోగులు చేసిన ఒక్క మేలు చూపించమనండి. ఒక డిఏ, ఇప్పుడు 4 డిఏలు పెండింగ్ పెట్టిన చరిత్ర గతంలో ఎప్పుడు లేదు ఉద్యోగులకు. ఇప్పుడు ప్రభుత్వం 4 డిఏలు కామన్ అయిపోయింది. 4 డిఏలు పెండింగ్ పెట్టడం కామన్ అయిపోయింది. మీరు ఎన్నికల్లో ఉద్యోగులు ఐఆర్ ఇస్తామన్నారు, 2 ఏళ్ళు అయింది. ఐఆర్ ఎక్కడ ఇచ్చిండ్రు? పిఆర్సీ సమయం దాటిపోయి 3 ఏళ్ళు అయింది. పిఆర్సీ కమిషనే వేయలే. పిఆర్సీ కమిషన్ వేసినాక రిపోర్ట్ ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 2 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఇంకా పిఆర్సీ కమిషనే వేయలేదు. పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు? 1వ తారీఖు జీతం ఇస్తామన్నారు. ఎవరికి ఇచ్చింది 1వ తారీఖు జీతం? గతంలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, చిన్న ఉద్యోగులు, తక్కువ జీతము, వాళ్ళకి 1వ తారీఖు వేసి రెగ్యులర్ ఉద్యోగులకు 2-3 తారీఖులు వేసేవాళ్ళు. ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగులు 1వ తారీఖు పడితే మిగతా ఉద్యోగులకు చాలా ఇప్పుడు 2 నెలలు అయింది. ఇప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్లకు పోయిన నెల జీతం కూడా ఈ రోజుకి రాలే. ఇంకా 2 నెలల జీతం పెండింగ్ ఉంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. ఎవరికి 1వ తారీఖు జీతం ఇచ్చిండ్రు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు ఇస్తా ఉన్నారు, ఎక్కడ ఇచ్చిండ్రు? వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషన్ ఇంక్రిమెంట్ అడుగుతున్నారు, అది లేదు. ప్రమోషన్ ఉండే వాళ్ళకు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు జీతం పెంచలే, బీఆర్ఏలకు జీతం పెంచలే, ఆశా వర్కర్లకు జీతం పెంచలే, అంగన్వాడీలకు గ్రాట్యుటీ ఇస్తామన్నారు, అది ఇవ్వలే. ఏం చేసిండు మీరు చెప్పిన హామీ ఒక్కటి అమలు చేయలే, రెగ్యులర్ గా ఇవ్వాల్సినవి ఇవ్వలేదు. ఉద్యోగులకు ఏం చేసిండు మీరు? ఇలాంటి మాట్లాడితే తప్ప. ఉద్యోగులకు ఏం చేయలేదు ఈ ప్రభుత్వం అంటే పార్టీ ముద్రేసి మా మీద ఉద్యోగం తీసేస్తారా? బకాయి పడ్డ దాదాపు 40,000 కోట్లు వెంటనే చెల్లించాలంటూ మీరు డిమాండ్ చేశారు చాలా గట్టిగా. నేను ఒక్కనే కాదు కదా, అందరూ అన్ని సంఘాల వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని చెప్పింది. ప్రభుత్వం వచ్చిన మొదట్లో వీళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే గత ప్రభుత్వం హయాంలో 22,000 కోట్లు బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఉద్యోగులకు ఇవ్వాల్సేటివి. ఈ రోజుకి పెరిగినాయి తగ్గినాయి అడగండి, వాళ్ళు చెప్పండి. ఫైనాన్స్ మినిస్టర్, ఫైనాన్స్ సెక్రటరీనో ఒక స్టేట్మెంట్ ఇవ్వమండి. ఆ ప్రభుత్వంలో ఇన్ని బకాయిలు ఉన్నాయి, మేము తీర్చాము, తగ్గినాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక బకాయిలు పెరిగినాయి. ఈ రోజు 35,000 కోట్ల బకాయిలు ఉన్నాయి ఉద్యోగులు. బకాయిలు పెరిగినాయి, తగ్గినాయి. అట్లా నేను చెప్తున్నా. ఇది ఒక్కటి కాదు, వాళ్ళు ఇచ్చిన ఏ హామీని తీసుకోండి, ఏ ఒక్క హామీని అమలు చేయలే. ఉద్యోగులకు రెగ్యులర్ రావాల్సిన డిఎల్ రావడంలే, ప్రమోషన్ కూడా ఇవ్వడంలే. అసెంబ్లీలో పోస్ట్ అన్ని ఖాళీగా ఉన్నాయి, ఒక్క ప్రమోషన్ ఇవ్వడంలే. మా సెక్రటరీలో ఎస్ఓ పోస్ట్ 60-70 ఖాళీ ఉన్నాయి, ప్రమోషన్ ఇవ్వడంలే. ఏం చేస్తున్నారు వీళ్ళు ఉద్యోగులకు? అంటే వీళ్ళు ఏం చేసినా కూడా వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ప్రభుత్వాన్ని ఆహా ఓహో అంటూ పోడాలి. అదే తప్ప, అదేనా వీళ్ళు కోరుకునేది? గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నప్పుడైనా ప్రభుత్వం మంచి చేస్తే ఆ ప్రభుత్వాన్ని, ఆ ముఖ్యమంత్రి గారిని 2 మాటలు మాట్లాడడం, పొగడం అన్ని ఉద్యోగ సంఘాలు చేసిందే. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు మేలు చేసినప్పుడు మేము అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారని చెప్పాము. అది నచ్చలే వీళ్ళకి, అది తప్పైంది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ పచ్చ జర్నలిస్టులు, పచ్చ మీడియా వాళ్ళకు ఈ ప్రభుత్వం ఏం చేసినా చేయకపోయినా ప్రభుత్వాన్ని పొగుడుతున్నాం. గత ప్రభుత్వం మంచి చేసినా వాళ్ళు ఏం మాట్లాడకూడదు, అది వాళ్ళు కోరుకునేది. అంటే గత ప్రభుత్వం వైసీపీకి అనుకూలంగా మీరు వ్యవహరించారు, వ్యాఖ్యలు చేశారు, కొన్ని సందర్భాలలో మీరు ప్రచారం కూడా చేశారు. సో ఇవి మీ మీద మోపబడుతున్న ఆరోపణలు వాస్తవమేనా?
అదే అడుగుతున్నా మేడం, మీరు చెప్పే ఆరోపణకు ఒక ఆధారం చూపించండి. నేను 100 చూపిస్తా. ఈ ప్రభుత్వం ఉద్యోగులను రాజకీయాలకు వాడుకోవడం మొదలుపెట్టింది ఎవరంటే ఈ ప్రభుత్వమే, ఈ ముఖ్యమంత్రి గారే. దానికి 100 ఆధారాలు, వీడియోలు సహా ఆధారాలు చూపిస్తారు. 2014-19 మధ్య మీరు చూసుకోండి, అప్పుడు ఉద్యోగులను ఎట్లా వాడుకున్నారు వీళ్ళు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినప్పుడు అబ్బా ఆహా ఓహో చాలా బాగుంది అని చెప్పి నవనిర్మాణ దీక్ష చేస్తే ఉద్యోగులు బస్సులు వేసి ఉద్యోగులు తీసుకెళ్తాం నవనిర్మాణ దీక్షకి. అదే ముఖ్యమంత్రి గారికి బీజేపీ పార్టీతో గొడవ అయ్యి ఆయన కేంద్ర ప్రభుత్వంతో గొడవ ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చినప్పుడు, బీజేపీ పార్టీకి వ్యతిరేకమైనప్పుడు అప్పుడు ఆ ప్యాకేజీ బాగాలేదు, ప్రత్యేక హోదా కావాలని చెప్పి మళ్ళీ ఆయన ప్రత్యేక హోదా అంటే అప్పుడు ఉద్యోగులందరూ మళ్ళీ నల్ల చొక్కాలు వేసుకొని మాకు ధర్నా చేయడం, ప్రత్యేక హోదా కావాలని ధర్నా చేయడం చేయలేదా? ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీలో పక్కన కూర్చొని నల్ల చొక్కాలు ఉద్యోగులకు నల్ల చొక్కాలు వేయించి ధర్నా చేయించి ఢిల్లీలో అప్పుడు ప్రధానమంత్రి గారిని మోడీ గారిని బీజేపీ ప్రభుత్వం తిట్టించలేదా? బీజేపీకి రాష్ట్రంలో తరిమి కొడతాం బీజేపీని తిట్టలేదా? బీజేపీకి రాష్ట్రంలో ఒక సీట్ రాదని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడించలేదా? మాట్లాడించిన చెప్పమని నేను మీకు ఫోటో చూపిస్తున్నా, వీడియోలు కూడా ఉన్నాయి, ఫోటోలు చూపిస్తున్నా. ఉద్యోగ సంఘాల నాయకులు అప్పుడు ముఖ్యమంత్రి గారితో ఢిల్లీలో ధర్నాలో పాల్గొనే ఫోటోలన్నీ ఉన్నాయి. ఎంతమంది 100 మంది పైగా పాల్గొన్నారు. వీళ్ళందరినీ ఉద్యోగం నుంచి తీసేయాలా? వాళ్ళందరికీ టీడీపీ ముద్రేసి ఉద్యోగం నుంచి తీసేయాలా? చెప్పమనండి. ఎవరు ఉద్యోగం వాడుకున్నారు? ఉద్యోగం రాజకీయంగా వాడుకున్నారు. అప్పుడు ఎన్జిఓ అధ్యక్షుడు కర్ణాటకకి వెళ్ళి బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని ఓడించాలని చెప్పి ఎట్లా స్టేట్మెంట్ ఇస్తాడు? అప్పుడు మీరే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రభుత్వం, అప్పుడు ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోలే? మన రాష్ట్రం కాదు, మనకు సంబంధం లేదు, కర్ణాటక ఎలక్షన్ లో వెళ్ళి బీజేపీని ఓడించండి చెప్పి ప్రచారం చేసి అది రాజకీయం కాదా? అప్పుడు ఆయన గొప్ప నాయకుడా? ఇప్పుడు ఈ పచ్చ మీడియా వాళ్ళు పచ్చ జర్నలిస్టులు ఏమైపోయింది? అప్పుడు ఎందుకు మాట్లాడడంలే? నేనేం మాట్లాడకపోయినా నా మీద ఎంత దాడి చేస్తున్నారు కదా, అప్పుడు ఇవన్నీ రాజకీయంగా కనపడడం లేదా వాళ్ళకు? సార్, సాధారణంగా ఉద్యోగ సంఘాల నాయకులు ఈ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతారా? అవ్వచ్చా? రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వరు మేడం. ఎవరు అధికారంలో ఉంటే ఆ అధికారంలో ఉండే ముఖ్యమంత్రి గారితో సత్సంబాలు కొనసాగించి మా ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాల కోసం మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారు ఒక డిఏ ఇచ్చే ముఖ్యమంత్రి గారు బాగా చేసిన డిఏ ఇచ్చారని థ్యాంక్స్ చెప్తాం. ముఖ్యమంత్రి గారు ఐఆర్ ఇచ్చే ముఖ్యమంత్రి గారు ఐఆర్ ఇచ్చిందని థ్యాంక్స్ చెప్తాం. మంచి పిఆర్సీ ఇచ్చే పిఆర్సీ ఇచ్చిందని థ్యాంక్స్ చెప్తాం. అంత మాత్రాన వాళ్ళు ఇప్పుడు ఈ 2019 ఎన్నికల ముందు అప్పుడున్న ఉద్యోగ సంఘాల నాయకులందరూ వీడియో ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రు. అది ఆంధ్రజ్యోతి పేపరే రాసింది చాలా పెద్దగా, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం, మళ్ళీ ఫ్రెండ్లీ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నామని. అది ఎన్నికల ప్రచారం కదా? ఆ లెక్కన వాళ్ళ లెక్క ప్రకారం తీసుకుంటే వాళ్ళ పేపర్లోనే సిగ్గు లేకుండా ఎట్లా వేసుకున్నారు? మళ్ళీ అవన్నీ వాళ్ళే ఇంటర్వ్యూలు ఎట్లా తీసుకున్నారు ఎన్నికల టైంలో ఉద్యోగ సంఘాల నాయకులతో? నేను చేసింది ఎన్నికల ప్రచారం అని చెప్పి గొడవ చేసే ఈ మీడియా అంతా ఆ రోజు 19 ఎన్నికల ముందు ఉద్యోగ సంఘాల నాయకులను ఎందుకు ఇంటర్వ్యూలు ఇప్పించిండు? మళ్ళీ ఇదే ఫ్రెండ్లీ ప్రభుత్వం, మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలని ఎందుకు ఇంటర్వ్యూలు వేసిండు? కాబట్టి ఇదంతా కేవలం ఒక పార్టీకి అనుకూలంగా పార్టీ వైపుకు వకాల్తా పుచ్చుకుని ప్రచారం చేయడం కానీ, లేకపోతే ఆ పార్టీకి సంబంధించి అనుకూలంగా మాట్లాడడం కానీ గతంలో ఎప్పుడైనా మీరు చేశారా? పార్టీలు నేను ఎక్కడా పార్టీల పేరు ఎత్తలేదండి. నేను అప్పుడు ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు మంచి చేసినప్పుడు మంచి చేసిందని చెప్పినాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, అప్పుడే కాదు ఇప్పుడు కూడా. ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఆ ప్రభుత్వం 100 రెట్లు మేలని గంటాపదంగా నేను ఛాలెంజ్ కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా పనిచేశారు. అదే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే జోలు పట్టుకుని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిండేది. ఇలా వ్యతిరేక అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా జోలే పట్టుకుని అడుక్కునే పరిస్థితి కాదండి. నేను ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, అప్పుడు చెప్పింది ఏంటంటే కరోనా టైంలో ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కూడా 23% ఫిట్మెంట్ తో పిఆర్సీ అమలు చేసిండ్రు. అదే ఈ ముఖ్యమంత్రి గారు ఆ టైంలో ఉండింటే పిఆర్సీ ఇచ్చే వాళ్ళ ప్రతి ఉద్యోగిని అడుగుతున్నాను, ఉద్యోగిని మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ఆ సంక్షోభ సమయంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉండింటే పిఆర్సీ ఇచ్చేవాళ్ళ? మీరు ఉద్యోగులందరినీ వాళ్ళ మనస్సాక్షిని ప్రశ్నించుకోమనండి. మనతో ఉల్టా రివర్స్ లో మనతో మా శాలరీ నుంచి 1 రోజు జీతమో 2 రోజుల జీతమో కరోనా ఉండి పెట్టి, గతంలో రాజధాని ఉండి పెట్టి మీ అందరికి తెలిసిందే, రాజధాని ఉండి పెట్టి రాజధాని కోసం ఉద్యోగుల శాలరీ నుంచి 1 రోజు 2 రోజుల జీతం తీసుకున్నారు. అట్లా కరోనా టైంలో కూడా కరోనా ఇబ్బంది ఉందని చెప్పి కరోనా ఉండి పెట్టి మా శాలరీని తీసుకునే వాళ్ళు కాదా? చెప్పండి. ప్రతి ఉద్యోగిని ప్రశ్నించుకోమండి. ఈ ముఖ్యమంత్రి ఉంటే అప్పుడు జరిగేది అదే కదా. అదే ఇప్పుడు అప్పుడు మీడియా ఏమనే వాళ్ళు,
మా మీద ఎదురుదాడి చేసేవాళ్ళు. మేము ఏదైనా అడిగితే పిఆర్సీ అడిగితే కరోనా వల్ల ఇబ్బంది పడి రాష్ట్రం మునిగిపోతుంటే రాష్ట్రం ఉండే ఆదాయం అంతా పడిపోయి రాష్ట్రం ఇబ్బందులు ఉంటే మీకు ఇప్పుడు పిఆర్సీ కావాలి, ఐఆర్ కావాలని మా మీద అప్పుడు ఈ పచ్చ మీడియా అంతా మా మీద ఎదురుదాడి చేసింది. మా నోరు నొక్కేసింది మేము మాట్లాడకుండా. కానీ అప్పుడు ముఖ్యమంత్రి గారు అంత ఇబ్బంది ఉన్నా కూడా 23% ఫిట్మెంట్ పిఆర్సీ ఇస్తే రివర్స్ పిఆర్సీ అంత గొడవ చేసింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు గవర్నమెంట్ కరోనా సంక్షోభం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, అయినా ఏమి ఇవ్వడం లేదు. ఇప్పుడు ఎవరు మాట్లాడడం లేదు. ఇప్పుడు ఆ మీడియా అంతా ఏమైంది? ఉద్యోగుల తరఫున ఒక మాట మాట్లాడుతున్నారా? ఉద్యోగులు రావాల్సిన అంశాల గురించి ఏ రోజున ఒక వార్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిందా? అంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా రాష్ట్రం వాళ్ళు జాగిరి అనుకుంటున్నారు. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే ప్రజలందరూ నమ్ముతారు. వాళ్ళు అనుకున్నట్టే వాళ్ళకి నచ్చినట్టే ఉండాలా. వాళ్ళ ప్రభుత్వం మంచిదంటే మంచిది, మేము మంచిది అనాలా, ప్రభుత్వం చెడ్డంటే మేము చెడ్డదని నోటి మీదకి వచ్చి ధర్నాజాలనే ఆలోచనతో కొందరు ఉన్నారు. అవన్నీ నడవు, ఎక్కువ కాలం నడవు. ఖచ్చితంగా మళ్ళీ ఉద్యోగులంత అమాయకులు కాదు. ఎవరు ఉద్యోగులకు మంచి చేసిండ్రు, ఎవరు చెడు చేసిండ్రు అనేది ఉద్యోగులు ఖచ్చితంగా తెలుసు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తారు. సాధారణంగా ఎంప్లాయీస్ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించినట్లయితే షోకాజ్ నోటీసులు ఇస్తూ ఉంటారు. ఎందువల్ల మీరు అలా చేయాల్సిన అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ కోరుతారు, లేదనంటే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు, లేదా కొన్ని నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఇటువంటి వ్యవహార శైలిని చూస్తూ ఉన్నాము కానీ చూసేవాళ్ళం కానీ డిస్మిస్ని మాత్రం కాస్త కొత్తగా చూస్తున్నట్లుగానే అనిపిస్తోంది. ఎలాంటి రూల్స్ పాటించాల్సిన అవసరం ఉందంటారు? డిస్మిస్ అనేది ఇంతవరకు ఈ ఎంప్లాయీస్ ఏ ఒక్క ఎంప్లాయీని చేయలేదు. ఇలాంటి కేసుల్లో ఏ ఒక్క ఎంప్లాయీ నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. ఇంతవరకు జరగలేదు. ఎందుకంటే రూల్ లేదు. ఇలాంటి కేసులో డిస్మిస్ చేసే అథారిటీ గవర్నమెంట్కి లేదు. ఇప్పుడు చేసింది అడ్డగోలుగా చేసిండ్రు. అంటే మాకు అధికారం ఉంది, చేస్తాం, ఏం చేసుకుంటాడు, కోర్టుకు పోతాడు, కోర్టుకు పోయి వచ్చినప్పుడు చూద్దాం అంతే అహంకారంతో అడ్డగోలుగా చేసిన పని తప్ప ఇది రూల్ ప్రకారం చేసిన పని కాదు. ఈ ఆర్డర్ ఇచ్చిన ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్కి తెలిసి తప్పుడు కేసు నిలబడదని. వాళ్ళు కూడా ఏం చేశారు? పైనుంచి వచ్చే ప్రజలు పొలిటికల్ బాసులకు తలనొప్పే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎందుకు తలనొప్పి అని పొలిటికల్ వాళ్ళు చెప్పినట్టు ఇచ్చిన ఆర్డర్ ఇచ్చింది తప్ప ఇది ఖచ్చితంగా రూల్స్ ప్రకారం ఇచ్చిన ఆర్డర్ కాదు. మీరు ఏదైనా ఇంతకు ముందు మీరు చెప్పారు, ఒకవేళ నేను ఎలక్షన్ క్యాంపెయిన్ అక్కడ చేసినట్లుగా వాళ్ళు కొన్ని చెప్తున్నారు, బట్ అక్కడ ఇవ్వలేదని చెప్పారు అని. మీరు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అని కానీ మిమ్మల్ని ఎవరైనా అడగడం కానీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం కానీ ఏదన్నా జరిగింది? గవర్నమెంట్ అడిగినప్పుడు క్లియర్ గా చెప్పిన, నేను ఎలాంటి ఎన్నికల ప్రచారం జరగలేదని డిపో మేనేజర్ రిపోర్ట్ ఇచ్చారు. నేను పాంప్లెట్ పంచిన అంటున్నారు. పాంప్లెట్ పంచితే మాతో పాటు పోలీసు అక్కడ సెంట్రీ ఉంటారు, డిపోలో ఉండే సెంట్రీ ఉంటారు. సెంట్రీ వచ్చి మేము ఉద్యోగులతో ఫోటోలు మాట్లాడేది, ఫోటోలు దిగేది అంతా చూసిండు. వాళ్ళు ఫోటోలు తీసి వాళ్ళు కూడా ఫోటోలు తీసిండు. పాంప్లెట్ పంచిన ఫోటో ఉంటే ఒకటి పెట్టండి, లేదా ప్రతి డిపోలో సీసీటీవీలు ఉన్నాయి. మేము పాంప్లెట్ పంచితే సీసీటీవీలో కనపడతాయి కదా, కనీసం మేము లోపల ఎంటర్ అయ్యేటప్పుడు మా చేతిలో పాంప్లెట్ అని కనపడతాయి కదా, కనీసం ఆ ఫోటో ఏది మీది పాంప్లెట్ పంచిన ఒక ఆధారం చూపించండి అని చెప్పి గవర్నమెంట్ అడిగినా, కడప కలెక్టర్ ఎంక్వైరీ చేసినప్పుడు కడప కలెక్టర్ గారిని అడిగినా ఇంతవరకు ఎవరు ఏమీ ఆధారం లేదు. ఏమి ఆధారం చూపలేదు, ఏమి ఆధారం లేదు. నాకు ఇచ్చిన ఆర్డర్లో లేదు, ఎక్కడా లేదు. ఇది అదే చెప్పేది, అడ్డగోలుగా అధికారం ఉందని అహంకారంతో చేసిన చర్య తప్ప, ఉద్యోగులు భయపెట్టాలి, ఉద్యోగులు రోడ్డు మీదకి రాకుండా చేయాలి అని చెప్పి చేసిన చర్య తప్ప ఇందులో ఎలాంటి ప్రూఫ్ లేదు, ఎలాంటి ఆధారం లేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఖచ్చితంగా కోర్టులో దీని మీద న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటండి? డిమాండ్ అదే మేడం, ఇది అంటే అడ్డగోలుగా చేశారు, దీన్ని వెనక్కి తీసుకోవాలి. సో వెంకటరామరెడ్డి గారు, ఎప్పుడైతే మిమ్మల్ని డిస్మిస్ చేశారో మీకు ఎవరైనా సపోర్ట్ గా నిలబడుతున్నారా? సపోర్ట్ గా నిలబడాలని నేను కూడా కోరుకోవడం లేదు మేడం. ఎందుకంటే నాకు ఎవరైనా సపోర్ట్ గా మాట్లాడితే వాళ్ళను కూడా వైసీపీ ముద్రేసి వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా ఉద్యోగులకు ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించి ఉద్యోగులకు అవసరమైన బెనిఫిట్స్, ఉద్యోగులకు రావాల్సినవి ఇప్పించాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి నాకు సపోర్ట్ చేసి వాళ్ళు ఇబ్బంది పడాలని నేను కోరుకోవడంలే. వాళ్ళు కూడా ఆ పరిస్థితి ప్రభుత్వం ప్రభుత్వం ఉండే పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది, ప్రతి ఒక్కరిని వేధించే పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు IVRS కాల్స్ చేసి, అంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మేము అందుబాటులో ఉంటున్నారా, సచివాలయంలో ఉంటున్నారా లేదా అని కాల్స్ చేయడము, మీరు అందుబాటులో లేదని సస్పెండ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం. వాళ్ళు సచివాలయంలో ఎలా అందుబాటులో ఉంటారు? మీరేమో ప్రతి చిన్న అంశాన్ని ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు పంచండి, ఇంటింటికి తిరిగి మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పమంటారు, ఇంటింటికి తిరిగి మీరు GST తగ్గిందని చెప్పమని చెప్తారు, ఇంటింటికి తిరిగి సర్వే చేయమని చెప్తారు. అదేంటి అమరావతి బిల్లు పాస్ అయితే ఇంటింటికి తిరిగి సంబరం చేసుకోండి అని చెప్పి మీరే చెప్తారు. అట్లా ప్రతిదానికి ఇంటింటికి మీరు తరుపుతుంటే సచివాలయంలో ఎంప్లాయీస్ ఎట్లుంటారు? ఇంకా మీరు
మీరేమో ఎంప్లాయీ సచివాలయం ఉండకుండా ఇంటింటి తిప్పి మళ్ళీ సచివాలయం లేదా సస్పెండ్ చేయడం ఏంటి? ఎంత ప్రెజర్ ఉంది వాళ్ళకు? ఈ సచివాలయం ఉద్యోగులు చిన్న వాళ్ళు వచ్చింది సచివాలయ వ్యవస్థ వచ్చింది 2019, అంటే వాళ్ళకు మాక్సిమం 30-35 ఏళ్ళు 40 ఏళ్ళ లోపలే ఉంటారు అందరూ. అంత చిన్న వయసులో గుండెపోటుతో బ్రెయిన్ స్ట్రోక్ తో దాదాపు 80 మంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 80 మంది ఉద్యోగులు చనిపోయింది. అంటేనే ఉద్యోగులకు ఎంత టార్చర్ ఉందో గుర్తుపెట్టుకో, ఆలోచించాలి. అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వము. ఏం మాట్లాడకూడదు, ఇలాంటివన్నీ మాట్లాడితే పార్టీ ముద్రేసి ఇలాంటి మాట్లాడేవాడు ఉండకూడదని బయటకు పంపడం తప్ప, ప్రభుత్వం ఖచ్చితంగా వీటన్నిటిని, ఉద్యోగులు అయితే అమాయకులు కాదు, మీరు నా ఒక్కరి మీద చర్య తీసుకున్నా కూడా మిగతా ఉద్యోగులు అందరూ నోరు మూసుకొని ఉంటారు. ఒకవేళ ఇప్పుడు భయపడి నోరు మూసుకొని వచ్చేమో, కానీ సమయం వచ్చినప్పుడు ఉద్యోగుల సత్తా ఖచ్చితంగా చూపిస్తారు. మిగతా ఉద్యోగ సంఘాల నాయకులు అందరికీ తెలిసింది అన్యాయం అని, అన్ని వాట్సాప్ గ్రూప్ లో చర్చ జరుగుతుంది. కానీ ఎవరు బయటపడి ఎందుకు మాట్లాడడం లేదంటే, ప్రభుత్వం ఇంత కఠినంగా ఉంది కాబట్టి ఎందుకు ప్రభుత్వంతో చెడ్డ కావాలి, ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం టైం ఉంది, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఉద్యోగులు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు సమయంతో ఉన్నారు అంతే. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ మీరు ఎలా ఫైట్ చేయాలనుకుంటున్నారు? మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ ఖచ్చితంగా కోర్టుకి వెళ్తాను మేడం. దీని మీద, ఈ అంశం మీద కోర్టుకి వెళ్ళి కోర్టులో నాకు న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నా. ఎందుకంటే ఎలాంటి రూల్స్ పాటించకుండా వీళ్ళు ఇచ్చినంత నేనైతే వీటికి భయపడి కామ్గా ఉన్నాను. ఎంప్లాయీస్ కాకపోయినా కూడా నేను ప్రస్తుతం ఉద్యోగి డిస్మిస్ చేసిన తర్వాత ఉద్యోగి కాకపోయినా కూడా ఉద్యోగుల వాయిస్ వినిపిస్తా, ఉద్యోగుల పక్షాన నేను ఫైట్ చేస్తూనే ఉంటా. మళ్ళీ నేను కోర్టులో ఉద్యోగం తెచ్చుకుంటా, మళ్ళీ నేను సెక్రటరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి నమ్మకంతో ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరామరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.